వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుల్. మనతో పాటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. 1 year పూర్తయిన నేపథ్యంలో ముందుగా మీకు శుభాకాంక్షలు మేడం ఎమ్మెల్యేగా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటికి 1 year పూర్తయింది. సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారితో, ఆయన క్రమశిక్షణలో, ఆయన అనుభవంతో ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీరు తీసుకున్నటువంటి ప్రణాళికలు, అలాగే చేపడుతున్నటువంటి పనుల గురించి. యాక్చువల్గా కోవూరు నియోజకవర్గంలో మంది డెల్టా ఏరియా అన్నిటికన్నా ముందు 150,000 ఎకరాల సాగు భూమి ఉన్నది. రైతులు చాలామంది ఉన్నారు. మొట్టమొదట నేను ఎమ్మెల్యే అవ్వంగానే 20 సంవత్సరాల నుంచి మాకు కాలువలు తవ్వలేదమ్మా, రైతులు మందరం చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. సో అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారిని అడిగితే మన ఫౌండేషన్ తరఫున ఏవైతే గవర్నమెంటు చేయలేకుండా వదిలేసిందో ఆ కాలువలన్నీ కూడా నువ్వు తవ్వించు అని చెప్పారు. సో అదేవిధంగా కోవూరు రైతులకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట రైతులు బాగుండాలనే కాన్సెప్ట్తో వాళ్ళకి ఆ కాలువలు తవ్వించడం జరిగింది. దానివల్ల మొన్న రబీ పంట వచ్చినప్పుడు రైతులందరూ ఎంతో సంతోషంగా, అందరికీ ఎక్కువ పండింది, మీరు మా కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టారమ్మా, మాకు సపోర్ట్ చేశారని రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అదొకటి. అదేవిధంగా మహిళల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళందరూ నాతో కలిసి తిరిగి నా అత్యంత భారీ మెజారిటీకి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నాకు కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి ముందు ఈ 1 yearలో ఏదో ఒకటి చేయాలనుకున్నాను. రైతులకు అది చేశాం. మహిళలకి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ తీసుకొని వచ్చి ప్రతి మండలంలో పెట్టి అందులో ఐడెంటిఫికేషన్ కూడా చేసాం. వాళ్ళని తగు హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది. 10% ఆఫ్ పీపుల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో ఇది మళ్ళీ కూడా తిరిగి కూడా చేయాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో సుమారు జిల్లా మొత్తం తీసుకుంటే ఒక 1000 ట్రైసైకిళ్ళు, మా కోవూరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 200 చిల్లర ట్రైసైకిళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఎక్కడ నా మీటింగ్ ఉంటే అక్కడికి ఆ ట్రైసైకిల్ వేసుకొని బయటకు వస్తుంటే ఇంట్లో ఉండి డిప్రెషన్లో లోలైన, అంటే అందులో 25 ఏళ్ల పిల్లలు నించున్నారు. ఒక అబ్బాయి ఆ సైకిల్ తీసుకెళ్ళి గుడ్లు తెచ్చుకొని బయట కూర్చొని షాప్ పెట్టుకొని ఈరోజు వ్యాపారం చేసుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడినట్టు ఫీల్ అవుతున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తాయి. రాబోయే రోజుల్లో విపిఆర్ నేత్ర అనేది కూడా స్కీమ్ కూడా తీసుకురాబోతున్నాం ఫౌండేషన్ తరఫున. సో అది కూడా తప్పకుండా అందరికీ ప్రజలకి అందాలని చెప్పి మేము విపిఆర్ నేత్ర ఓన్లీ కోవూరు నియోజకవర్గమా లేకపోతే జిల్లా మొత్తం? అది జిల్లా మొత్తము. ఇవన్నీ మా ఫౌండేషన్ తరఫున చేశాం. కానీ మేము అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, విద్యామంత్రి లోకేష్ గారి సహకారంతో ఇంకా ఎన్నో చేశాం. మనం ఇచ్చినటివన్నీ ఏవైతే సూపర్ 6 పథకాలు మనం అందజేయటం లేదన్నారో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 3/4 దాకా అందజేశాం. ఇప్పుడు ఈరోజు నిన్న మనం చేసిన తల్లికి వందనం అనేది అది చిన్న పని కాదు. మన ముఖ్యమంత్రి గారు కాబట్టి అది చేయగలిగారు. ఒక్కొక్క బిడ్డ, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన అనేది ఇవ్వడం అనేది నిజంగా ఆ తల్లుల మొహంలో సంతోషం చూస్తున్నాం. అదేవిధంగా మనం ఏ మాట అయితే చెప్పామో గెలిచిన మొదటి రోజు నుంచి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో పెన్షన్ ఎవరిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? ఎమ్మెల్యేలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరు ఎంచుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం పెన్షన్ ఇస్తున్నాం. ఆ ఇంటి దగ్గరికి మనం పోయినప్పుడు సపోజ్ మనం 20 ఇళ్ళు ఇచ్చాం, ఒక కాలనీలో ఇచ్చాం. ఆ కాలనీలో, ఆ ఊర్లో, గ్రామంలో ఉండే వాళ్ళందరూ గ్రీవెన్స్ లాగా వస్తున్నారు. ఆ రోజు అమ్మ మాకు ఇది కావాలి, మా ఊర్లో రోడ్లు లేవు, మా ఊర్లో కాలువలు లేవు, మాకు రేషన్ కార్డు లేవు, మాకు అది లేదు, ఇది లేదు, ఏం చేయలేదమ్మా అని వస్తున్నారు. సో ఆ ఊరి నాయకులతో కలిసి వాళ్ళు వచ్చినప్పుడు మనకి వాళ్ళ సమస్యలు తెలుస్తున్నాయి. వెంటనే మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు మనతోటి
వీళ్ళు సచివాలయ సిబ్బంది ఉంటున్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వస్తున్నారు డిపార్ట్మెంట్స్ నుంచి. సో అప్పటికప్పుడు వాళ్ళ సమస్య, మా ఇంటి ముందు వైర్లు పోతున్నాయి అన్నారనుకోండి, సపోజ్ ఎలక్ట్రికల్ ఆడ ఈ గారు ఉన్నారా ఎవరున్నారు, వెంటనే చూడండి సార్ ఇది ముందు చేయండి అని చెప్తాం. సచివాలయం సిబ్బందితో ఇల్లు లేదమ్మా అని అనుకో ఎన్రోల్ చేయండి అని చెప్తాం. రేషన్ కార్డు లేదంటే ఎన్రోల్ చేయమని చెప్తాం. అక్కడ లోకల్ నాయకులతో, పీపుల్తో ప్లస్ అధికారులతో కలిపి ప్రతి నెల 1వ తేదీ మనం పెన్షన్ ఇవ్వడం అనేది, ఆ 4,000 ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడడం అనేది చాలా గొప్ప విషయం. ఇది చాలా గొప్ప కాన్సెప్ట్. ఇక్కడే మన ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల మనిషి, పేదల మనిషి అని చెప్పి నిరూపించుకున్నారు. చాలా బిజీగా ఉన్నా కూడా మన కోసం సమయాన్ని వెచ్చించడం, అలాగే మేడం మనకు సమయాన్ని కేటాయించారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. సమస్యలు, సవాళ్లు అధిగమించి మేము ముందుకు సాగుతున్నాం. మరింత ప్రగతి పదంలో కోవూరు నియోజకవర్గం ముందుకు సాగడంలో మేమైతే ముందుంటామని చెప్తూ ఉన్నారు. కోవూరు ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించేందుకు ముందుంటానని తెలియజేశారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.